ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంతో కమ్మని చింతపండు పులిహోరని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా దీనికోసం చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండుని బాగా గుజ్జులా తీసుకోవాలి. దీన్ని ఒక బాండీలో వేసి అందులో పచ్చిమిర్చి వేసి దీన్ని మొత్తాన్ని బాగా మనం పొయ్యి మీద పెట్టి బాగా దగ్గర చేసుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని ఒక పక్కకు తీసుకొని ఇప్పుడు పోపు కోసం ఆవాలు, పచ్చెనపప్పు, పల్లీలు వేసుకొని ఈ మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు, జీడిపప్పు కూడా వేసి ఎండుమిర్చి వేసి దీని మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఇందులోనే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోనే చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీని మొత్తాన్ని బాగా కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత పోపు మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఉప్పు సరిపోయేది చూసుకొని దాని తర్వాత క్యారెట్ అలాగే కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పులిహోర రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.